అందరికీ నమస్కారం. ఇది నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డు మీద కోట బజార్లో ఉన్నటువంటి మహాలక్ష్మి చెట్టు అందులో ఉన్నటువంటి కొప్పురావూరు గుళ్ళు అంటారట. శ్రీ స్వామివారి ఆలయం అంటే ఈ ఆలయంలో శివాలయం ఉంటుంది, వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంటుంది ఒకే కాంపౌండ్లో. మనం ఇప్పుడు శివాలయాన్ని దర్శించబోతున్నాము. అతి పెద్ద ప్రహరీ గోడలు ఉంటాయి. పాతకాలం నాటి రాతి కట్టడాల గోపురం. అది కూడా రాజాగారి కోట అనేది ఇక్కడ బాగా ఫేమస్. 196 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి దేవాలయంగా ఆ గుడి పూజారి చెప్పారు. శివాలయం చూడండి, ఒక మండపం లాగా ఉంది ఇక్కడ. అది కనిపించే ప్లేస్లో వేణుగోపాల స్వామి సంస్థానం. అదే క్యాంపస్లో ఇటువైపుగా కొంచెం డౌన్లో శివాలయం ఉంటుంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంది. ఇక్కడ ఇంత ప్రాచీనమైనటువంటి శివలింగం, అమ్మవారు, మన భద్రకాళి అమ్మవారు, వీరభద్రుడు నవగ్రహాలను ఉంటాయి. చాలా మహిమాన్వితమైనటువంటి శివలింగం. అదే పరమేశ్వరుడు చాలా సుందరంగా, చాలా దేదీప్యమానంగా, తేజస్వంతంగా వెలిగిపోతూ ఉంటారన్నమాట. చూడండి, ఇక్కడ ప్రహరీలో ఇక్కడ ఈ బయట ఒక ఇలాంటి గ్రహం ఉంది. ఇది బహుశా నాగశిల అనుకుంటాను, నాగేంద్రుడి పడగలాగా ఉంది. తర్వాత ఇదంతా ఈ లోపల వైపు కొన్ని వృక్షాలను పెంచారు. ఇక్కడ తులసమ్మ వారు సముద్ర లహరి పారాయణం జరుగుతూ ఉంది. చాలా ఆహ్లాదకరంగా, పవిత్రంగా ఉందన్నమాట. ఒక్కసారి మనం చుట్టూ ప్రదక్షిణ చేద్దాము. ఎత్తైన ప్రహరీ గోడండి చుట్టూగా. ఆ రాజుగారి టైంలో ఉన్నటువంటి గుళ్ళు అట్లా ప్రహరీ గోళ్ళు ఎత్తుగా ఉంటాయి. ఈ కాలం నాడు ఇలా ఉండటం లేదు కదా, ఒకప్పటి కట్టడాలాగా ఉంటాయి అన్నమాట. చుట్టూతా అంతా ప్రాచీన కాలం లాగా. ఇవి చూసారుగా, వెలువ వృక్షం. అట్లాగే చుట్టూ పూజకు పంపించేటువంటి కొన్ని మొక్కల్ని పెంచారు, పూల మొక్కల్ని చుట్టూతా. చూడండి, అసలు పైన ఉన్నటువంటి అంటే ఒకప్పటి అతి ప్రాచీనమైనటువంటి ఈ దేవాలయాన్ని అక్కడక్కడ జీర్ణమైన చోట మళ్ళీ పునరుద్ధరించి చక్కటి శిల్పకళా చాతుర్యంతో నిర్మింపచేశారన్నమాట కొన్ని భాగాలని. ఆ లోపలే ఒక చిన్న ఇల్లు లాగా ఉంది. ఆ పూజారి వాళ్ళకి సంబంధించింది ఎవరో ఉంటారు ఆ గుడిని చూసుకునే కేర్ టేకర్స్ లాగా. చాలా అంటే మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి ఇలాంటి దేవాలయం దర్శిస్తూ ఉంటాము. మన ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయాన్ని మనం దర్శించము, వాటి యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. చూడండి, అది విఘ్నేశ్వరుడు ఒక రాతి ఫలకం మీద చెప్పినట్టుంది. బ్లాక్ పెయింట్ వేసి చక్కగా రంగులెద్దారు. చాలా గంభీరంగా ఉంటారు స్వామివారు. ఎదురుగా గర్భగుడి, ఒక వినాయకుడి ముందు ఎలుక వాహనం, దానికి ముందు నందీశ్వరుల వాహనం. 2 వాహనాలు కూడా పరమేశ్వరుడు వైపు చూస్తున్నట్టుగా నిర్మించబడింది అన్నమాట. ఇటు పక్కగా నవగ్రహాల మండపం ఉంది. ఇది కొంచెం డౌన్లో ఉంటుంది అన్నమాట గర్భగుడి. కొన్ని మెట్లు కింద దిగి వెళ్ళాలి. ఆ గర్భగుడి అంటే గర్భగుడి ముందున్నటువంటి గదిలో ఈ ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. లోపల పరమేశ్వరుడు చక్కగా తెల్లగా అంత ప్రకాశవంతంగా ఉన్నారు. చాలా ప్రశాంతంగా అక్కడ ఒక శక్తి, అంత అతి ప్రాచీనమైనటువంటి ప్రతిష్ఠ జరిగినటువంటి పరమేశ్వరుడు ఉన్నాను కాబట్టి అక్కడ ఎంతో అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్, చాలా ప్రశాంతతని, భక్తిభావాన్ని కలిగించేటట్లు ఉంది ఆ గర్భగుడిలో. మనం ఈ గర్భగుడి పరమేశ్వరుడు ఉన్నటువంటి ఆ లోపల అంతరాలయంలో కాకుండా ఈ బయట ఉన్నటువంటి గదిలో దాకా మనం వెళ్ళి కూర్చోవచ్చు. వెళ్ళి స్వామివారికి ఎడం చేతి వైపు అమ్మవారు ఉన్నారు. సాక్షాత్తు పరమేశ్వరి దేవి అంతా సర్వాలంకృతి చల్లగా మనం చూసి కాపాడే పసుకుంటలు ఇచ్చేతాను. దర్శించుకోండి. ఇలా ఇడం వచ్చేసరికి భద్రకాళి, వీరభద్రుడు ఉన్నారు. ఆ లోపల అంతరాలయంలో బయట ఉన్నటువంటి గదిలో మళ్ళీ చిన్న గుళ్ళు అన్నమాట. అటువైపు ఒక గుడి, ఇటువైపు ఒక గుడి, ఎదురుగా పరమేశ్వరుడు. ఈ గుడిని తప్పకుండా దర్శించండి. థ్యాంక్ యూ.